చరిత్రలో మనం గమనించినట్లయితే 1847 సంవత్సరం, ఆ సంవత్సరము ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఆ సంవత్సరంలో జరిగింది. ప్రపంచపు మానవాళ్ళే ఊపిరి పీల్చుకునేటువంటి సన్నివేశం ఆ 1847 సంవత్సరంలో జరిగింది. ఇంతకీ ప్రపంచమంతా ఊపిరి పీల్చుకునేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే వైద్య రంగంలో ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతం అది. 1847 సంవత్సరానికి ముందు ఎవరికైనా సరే ఒక ఆపరేషన్ చేయవలసి వస్తే ఆ 1847కు ముందు ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్లు ఆపరేషన్ చేయించుకునేటువంటి వ్యక్తిని ఒక 4-5 చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆపరేషన్ చేసేవాళ్ళు. కారణం ఏంటంటే 1847కు ముందు మత్తు మందు లేదు కాబట్టి మనిషి మామూలుగా ఉంటూ ఉండగానే, స్పృహలో ఉంటూ ఉండగానే పట్టుకొని బలవంతంగా ఆపరేషన్ చేసేవారు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఏం జరిగేదంటే చాలా ఆపరేషన్లు విఫలమైపోయాయి. కారణం ఏంటంటే మనిషి స్పృహలో ఉండగానే ఆపరేషన్ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ నొప్పి తట్టుకోలేకో లేదా భయముతోనో ఏదో కారణం చేత చాలామంది చనిపోతూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ చేసినా చేయకపోయినా మనిషి చనిపోవటం ఖాయం కాబట్టి ఆపరేషన్ మాత్రం చేసేవారు. అలా జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో 1847 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వైద్య రంగంలో వచ్చింది. అదేంటంటే మొట్టమొదటిసారిగా క్లోరోఫామ్ను జేమ్స్ సిమ్సన్ అనేటువంటి వ్యక్తి 1847 సంవత్సరంలో కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. వైద్య రంగంలో 1847 సంవత్సరంలో జేమ్స్ సిమ్సన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే క్లోరోఫామ్ను కనిపెట్టాడో ప్రపంచమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రపంచమంతా సంతోషముతో, ఆనందముతో సంబరాలు చేసుకోవటం ప్రారంభించింది. ఆ స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి అధికారులు, నాయకులైతే మా దేశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి కార్యాన్ని చేశాడని చెప్పి ఆ దేశపు వారు అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించి అతనికి సన్మానం చేయాలని చెప్పి ప్రజలందరూ ఆ దేశంలో వారు నిర్ణయించుకొని అతన్ని తీసుకుని వెళ్ళి సన్మానం చేస్తూ ఉండగా కొంతమంది విలేకరులు, అదేవిధంగా కొంతమంది పెద్దవారు సన్మానం చేసేటువంటి యొక్క సందర్భాల్లో ఒక ప్రశ్న అడిగారు అతన్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా, వైద్య రంగం ఇప్పుడు వరకు ఎన్నడూ లేనటువంటి మార్పుని మొదటిసారిగా నీవు తీసుకొని వచ్చావు. దీని ద్వారాగా ప్రపంచమంతా ఎంతో ఆనందపడిపోతూ ఉంది. ఇక మా విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. మా దేశానికి, మా ప్రాంతానికి నువ్వు చేసినటువంటి పని ఒక గర్వంగా మాకు అనిపిస్తుంది. నువ్వు చేసిన పని వల్ల ఇంత గొప్ప ఆలోచన నీకు కలగటానికి గల ఆలోచన ఏంటి అని చెప్పి ఆ ప్రజలందరూ అతన్ని ప్రశ్నించినప్పుడు జేమ్స్ సిమ్సన్ తను ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను బాల్యము నుంచి దేవుని భయం కలిగిన వాడిని అన్నాడు. బాల్యము నుంచి దేవుని భయం కలిగిన వాడిని మాత్రమే కాదు, కానీ నేను ఏ పని చేసే ముందైనా సరే బైబిల్ చదివి ప్రార్థన చేసిన తరువాతే నేను ఆ పనిని చేయటం ప్రారంభించేవాడిని అని చెప్పి అతను సాక్ష్యం ఇచ్చాడు. అలా సాక్ష్యం ఇస్తూ అతను ఏమని మాట్లాడాడంటే, నేను ఈ మత్తు మందు కనిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా నాకు కల్పించింది బైబిల్ గ్రంథమే అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం ఏంటి? మత్తుమందు రూపొందించాలి, దాన్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ జేమ్స్ సింప్సన్ అనేటువంటి వ్యక్తికి కలగటం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, అతను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను అనుదినము బైబిల్ చదవటం నాకు అలవాటు వాడుకగా ఉన్నది కాబట్టి నేను ఈ రీతిగా బైబిల్ చదువుతూ ఉండగా ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చదివాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏమని ఉందో అక్కడ ఒకసారి చదువుకుందాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రజలందరూ జేమ్స్ సింప్సన్ని అడుగుతూ ఉన్నప్పుడు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఒకటే, ఈ ఆలోచన నా అంతటికి నాకు వచ్చింది కాదు. నేను బైబిల్ గ్రంథం చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు తన యొక్క భక్తుల ద్వారా రాయించినటువంటి ఆ యొక్క లేఖనంలో 2వ అధ్యాయం 21వ వచనం చదువుతూ ఉండగా నాకు ఈ మత్తుమందు తయారు చేయాలన్న ఆలోచన కలిగిందని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్ చదివితే మత్తుమందు తయారు చేయాలన్న ఆలోచన రావటం ఏంటని చెప్పి అక్కడ మనుషులు అడిగినప్పుడు, దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా ఈ వైద్య రంగం అనేది లేకముందే, వైద్యులంటూ భూమిపైన ఎవరూ లేనప్పుడే దేవాది దేవుడు మానవుని పట్ల మొదటి మనుషుడైనటువంటి ఆదాము పట్ల దేవుడే ఒక వైద్యుడై మొదటిగా ఆపరేషన్ చేశాడు. బైబిల్లో దేవుడు చేసినటువంటి ఆపరేషను నేను బైబిల్లో చదివాను. దేవుడు చేసినటువంటి యొక్క ఆపరేషను ఎంత అద్భుతంగా ఉందంటే, ఆదాముకి నొప్పి అనేది తెలియలేదు, ఆదాముకి ఏ విధమైనటువంటి చలనం అనేది లేకుండా దేవుడు ఆదాముకి ఆపరేషన్ చేసి ఆదామునిచ్చి ప్రక్కటెముకను తీసి మరలా యథావిధిగా అతని యొక్క శరీరాన్ని నయం చేసి అతని యొక్క శరీరం నుంచి తీసినటువంటి యొక్క ఎముక ద్వారాగా దేవుడు ఒక స్త్రీనిగా నిర్మించాడు. అయితే దేవుడు చేసినటువంటి యొక్క ఆపరేషన్లో నాకు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కనిపించింది అన్నాడు జేమ్స్ సింప్సన్. విచిత్రమైనటువంటి సన్నివేశమా ఏంటదని చెప్పి జనులు అడిగినప్పుడు, దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేసేటప్పుడు మొదటిగా అతనికి గాఢ నిద్ర కలిగించాడు అని చెప్పి మాట్లాడాడు. దేవుడు మొదటిగా అతనికి గాఢ నిద్ర కలిగించాడు. దాని ద్వారాగా నాకు ఆలోచన వచ్చింది, అంటే ఒక మనిషికి నొప్పి లేకుండా ఆపరేషన్ చెయ్యాలి అంటే మనిషికి గాఢ నిద్ర కలిగిస్తే ఏ విధమైనటువంటి నొప్పి అనేది రాదు అనేటువంటిది దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆపరేషన్ బట్టి నాకు ఆలోచన కలిగింది. దాన్ని బట్టి ఒక మనిషికి ఆపరేషన్ చేసేటువంటి సమయంలో మొత్తు అనేది అవసరమని నాకు అనిపించింది. ఆ కారణాన్ని బట్టి నేను ఈ క్లోరోఫామ్ని తయారు చేశానని చెప్పి జేమ్స్ సింప్సన్ ఎప్పుడైతే ప్రజలందరి ముందు సాక్ష్యం ఇచ్చాడో, దేవుని యొక్క నామాన్ని బట్టి అక్కడ ప్రజలందరూ ఆ వ్యక్తిని ఎంతగానో కొనియాడడం ప్రారంభించారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఎంతో టెక్నాలజీ భూమిపైన విస్తరించింది. ఈ విస్తరించి ఉన్నటువంటి ఒక టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ని ఆధారం చేసుకునే వచ్చింది. ఎంతోమంది వైద్యులు కానీ, ఎంతోమంది కళాకారులు కానీ, ఎంతోమంది ఇంజనీర్లు కానీ, భూగర్భ శాస్త్రవేత్తలు కానీ, అదేవిధంగా కరెంట్ కనిపెట్టిన వారే కానీ, వీటన్నిటికీ మూలాధారం ఏదైనా ఉన్నదా అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఆ విధముగా బైబిల్ గ్రంథం ద్వారాగా ఒక ప్రపంచంలోనే ఎన్నడూ లేని విధంగా జేమ్స్ సింప్సన్ అనేటువంటి వ్యక్తి అతనికి 36 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ మత్తుమందును కనిపెట్టాడు. 1811 జూన్ 7వ తారీఖున స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు అతను. 1847 అనగా 36 సంవత్సరాలు వచ్చేసరికి మత్తుమందును కనిపెట్టి ప్రపంచమే ఊపిరి పీల్చుకునే విధంగా అతడు ఒక అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు. దీని అంతటికి కారణం ఏమైనా ఉన్నదా అంటే దేవాది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి మన పరిశుద్ధుడైనటువంటి దేవుడైనటువంటి త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు
యెహోవా దేవుని యొక్క నామమే. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుడు చేసిన ఆపరేషన్ ఏంటి? దేవుడు ఎందుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది? దేవుడు ఆపరేషన్ చేయటం గల కారణం ఏమిటి అనేటువంటిది మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఎందుకు చేశాడంట ఆపరేషను? ఎందుకు చేశాడంట? స్త్రీని చేయటానికి. స్త్రీని ఎందుకు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు దేవుడు ఆదాముకి? ఆ స్త్రీని కూడా ఆదాము నుంచే ఎందుకు తీయాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు? దేవుడు ఆదామును చేసిన తర్వాత మరలా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి ఆపరేషన్ చేసి అంత రిస్క్ తీసుకొని మనుషుల నుంచి స్త్రీని దేవుడు నిర్మించాలి అనుకోవటం గల కారణం ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకును. ఏమనుకున్నాడంట? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అనుకున్నాడంట. అంటే ఆదాము ఒక్కడిగా ఉన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు దేవుడు హవ్వని తయారు చేయటం గల కారణం ఏంటనేది ఒక ప్రశ్న అడుగుతాను. కారణం ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుడు ఆదాము నుంచి హవ్వను తయారు చేయటం గల కారణం ఏంటి? ఆదాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పి ఆలోచన చేసి ఆ సాటి అయిన సహాయంగా దేవుడు వెంటనే హవ్వనే చేయాలనుకున్నాడా, మరేవైనా చేయాలనుకున్నాడా? ఒక ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచించేద్దాం. దేవుడు ఆదామును గురించి ఆలోచన చేసినప్పుడు సాటి అయిన సహాయంగా హవ్వనే చేయాలనుకున్నాడా, మరి ఏదైనా చేయాలనుకున్నాడా? మీ సమాధానం చెప్పండి. హవ్వనే చేద్దాం అనుకున్నాడా, మరి ఏదైనా చేద్దాం అనుకున్నాడా? హవ్వనే చేద్దాం అనుకున్నాడు అన్నవారు అందరూ మీలో చేతులు ఎత్తండి. కాదన్నవారు ఎందుకు కాదో నాకు సమాధానం చెప్పాలి. హవ్వనే చేద్దాం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదనుకున్నవారు ఎందుకు కాదో నాకు సమాధానం చెప్పాలి. చేతులు ఎత్తని వాళ్ళు సమాధానం చెప్పండి. అమ్మ, ఎందుకు హవ్వను కాకుండా వేరే వాళ్ళని చేశాడు? ఎవరిని చేశాడు మరి ఆదామును కాకుండా? ఖచ్చితంగా అవ్వ కాదు. దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయాన్ని అయితే చేద్దామని అనుకున్నాడు, కానీ దేవుడు ఆ సాటి అయిన సహాయము ఖచ్చితంగా హవ్వ అయితే కాదు, మరి ఒక సాటి అయిన సహాయాన్ని చేద్దామని నిర్ణయించుకున్నాడు దేవుడు. క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథం. మరి ఒక సాటి అయిన సహాయం ఏమిటి అనేది మనం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను, ఈ మాట జాగ్రత్తగా పరిశీలన చేయండి, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్య లేఖనే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఆలోచన ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత దేవుడు కొన్ని జంతువులను కొన్ని పక్షులను నిర్మించాలి అనుకున్నాడు. ఆదాముకి సాటి అయిన సహాయంగా, ఆదాముకి తోడుగా నిర్మించిన తర్వాత దేవాది దేవుడు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, వీటన్నిటిని ఆదాము దగ్గరకు తీసుకుని వద్దాం, ఆదాముతోనే పేర్లు పెట్టేద్దాం,
ఆదాముకి వాటికి ఒక పరిచయాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి దేవుడు నిర్ణయించుకొని వాటన్నిటిని చేసిన తర్వాత దేవుడు వాటన్నిటిని తోలుకొని ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆదాము పేర్లు పెట్టి అన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏం జరిగిద్ది ఇప్పుడు? ఆదాముకి ఇప్పుడు వరకు ఒక ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు ఇతనికంటూ ఒక సమూహాన్ని నేను ఏర్పాటు చేశాను కదా, వీటితో ఆదాము ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాడు, వీటితో ఆదాము ఏ విధంగా నడుచుకుంటాడు, వీటి ద్వారాగా ఆదాము నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగు పోతుందా లేదా అని చెప్పి దేవుడు ఆ పక్షులని, ఆ జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆదాము పేర్లు పెట్టని చెప్పి ఆదాముతో మాట్లాడి చాలా చక్కగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆదాము ఏం చేశాడంటే ప్రతి దానికి పేరు పెట్టాడు. జీవం కలిగినటువంటి ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి పేర్లు పెట్టేశాడు. పేర్లు పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే దేని దారిన అది పోతుంది. కుక్క దారిన కుక్క పోతుంది, పంది దారిన పంది పోతుంది, పులి దారిన పులి పోతుంది, సింహం దారిన సింహం పోతుంది, మేక దారిన మేక పోతుంది. తప్ప ఆదాము దగ్గర ఏది లేదు. ఆదాము దగ్గర ఏది లేదు. దేవుడు చూశాడు ఇవన్నీ. ఆదాము వీటన్నిటితో కలిసిపోతాడు, ఇవన్నీ ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉంటాయి, ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ ఉండదని చెప్పి దేవుడు ఒక విధంగా ఆలోచించేస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆదాము పేర్లు పెట్టిన తర్వాత ఏది ఆదాము దగ్గర ఉండలేదు. అందుకే దేవుడు ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. ఇవన్నీ ఆదాముకు సహాయంగా ఉంటాయని చెప్పి నేను అనుకున్నాను. ఇవన్నీ ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉంటాయని చెప్పి నేను అనుకున్నాను. ఆదాము వీటన్నిటితో కలిసిమెలిసి జీవిస్తాడని చెప్పి నేను అనుకున్నాను, కానీ ప్రయోజనమే లేదనుకున్నాడు దేవుడు. దేని మార్గాన్ని అది పోతుంది. గమనించండి మీరు, లోకంలో మేకల్లో గొర్రెలు కలుస్తాయా? మేకల మందలో గొర్రెలు కలుస్తాయా? కలవు. మేకల మందగానే ఉంటుంది, గొర్రెల మందలుగానే ఉంటాయి. కుక్కలతోనే కలుస్తాయి, అలాగే పందుల గుంపులోనే కలుస్తాయి. ఎన్నో జంతు సమూహాలు ఉన్నాయి భూమిపైన. ఇవన్నీ ఒక జాతి మరొక జాతిలో కలవదు. అంటే పక్షులే కానీ జంతువులే కానీ ఒకటి మరొక దానిలో కలవదు. దేవుడు అది గమనించాడు. ఈ జంతువులన్నిటిలో ఆదాము కలిసిపోతాడని అనుకున్నాను, ఈ పక్షులన్నిటిలో ఆదాము కలిసిపోతాడని అనుకున్నాను, కానీ దేని దారి అది చూసుకుంటుంది, దేని జాతర అది చూసుకుంటుంది అని చెప్పి దేవుడు ఆలోచన చేసి, అంటే ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండకుండా తనకు సాటి అయిన సహాయంగా ఉండాలంటే ఆదాము జాతిలో నుంచే మరో మనిషిని సృష్టించాలనుకున్నాడు దేవుడు. ఆదాము వంటి మనిషిని మరొకరిని సృష్టించాలనుకున్నాడు దేవుడు. కానీ ఆ సృష్టింపబడేటువంటి యొక్క మనిషి స్త్రీగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క ఆలోచనలోంచి ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆలోచనే దేవుడు చేసేటువంటి ఒక ఆపరేషన్. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇప్పటి వరకు నేను సృష్టించినటువంటి యొక్క జంతువులే కానీ పక్షులే కానీ భూమిపై ఉన్నటువంటి ప్రతిదీ ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండలేకపోయింది. కాబట్టి ఇప్పుడు నేను సృష్టించేదన్నా ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలి అని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం వల్ల ఇబ్బంది ఏమొచ్చింది? నరుడు ఒంటరిగా ఉండటం వల్ల ఇబ్బంది ఏమొచ్చింది? దేవుడు ఎందుకని ఆదాముకి ఒంటరిగా ఉండకూడదని చెప్పి దేవుడు సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు? చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగగా కష్టపడును. అతని కన్నా ఐశ్వర్యము చేత తృప్తి పొందడు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవని నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించెను. ఏమని రాయబడి ఉంది?
ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అని చెప్పి సొలొమోను గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ ఒంటరిగా ఉన్నవాడు ఎలాంటి వాడంట, అతనికి జతగాడు లేడంట, అంటే స్నేహితులు లేరంట, సహోదరులు లేడంట, తల్లిదండ్రులు లేరంట, ఎవరు లేడంట. వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉండిద్దో ఆ ఫీలింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. భూమి ఎంత ఉంది విశాలంగా, కానీ వాడు మాత్రం ఒంటరిగానే ఉన్నాడు. అలా ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కష్టపడతాడు, బాగా కష్టపడతాడు, చెమటోరుస్తాడు. చెమటోర్చి కష్టపడటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు మనం కష్టపడుతున్నామంటే మన కష్టము, మన యొక్క చెమట వెనక ఒక ఆలోచన ఉంది. మన కష్టం వెనక ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఒంటరిగా ఉన్నాడు కష్టం వెనక ఏ ఆలోచన ఉంటుంది, ఏ కుటుంబం ఉంటుంది? అది అనుభవించడానికి ఎవరు ఉంటారు? వాడికి ఎప్పటికప్పుడు తినడానికి ఎంత తిండి ఉంటే చాలు. ఐశ్వర్యం సంపాదించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఏది. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను గారు. ఒంటరిగానే ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగ కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి చెందదు. దేనికి ఐశ్వర్యం అవసరం అటువంటి వాడికి? ఒంటరిగా ఉన్నవాడికి ఐశ్వర్యం అవసరమా? ఇప్పుడు మనుషులుగా భూమిపైన మనం విస్తరించి ఉన్నాం కాబట్టి మనకి ఏదన్నా కావాలన్నా, ఏదన్నా సంపాదించాలంటే మనకు ఐశ్వర్యం అవసరం. భూమిపైన మనుషులు ఎవరు లేకుండా ఒక్కడే ఉంటే వాడికి ఐశ్వర్యం అవసరమా? అవసరం లేనోడికి ఐశ్వర్యాన్ని తీసుకుని వెళ్ళి ముందు పెడితే వాడికి తృప్తి అనిపించిద్దా? అనిపించదు. ఇక్కడ అదే అంటున్నాడు సొలొమోను. అతడు కన్న ఐశ్వర్యము చేత తృప్తి పొందడు, అతడు సుఖమను కొనడు, ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఏంటంట? ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు కష్టపడ్డదానికి ప్రతిఫలం ఉంటుందంట. కష్టపడ్డదానికి ఒకడి కష్టానికి మరొకటి కష్టం తోడయ్యి ఏమైందంటే అది ఒక సహాయంగా అనిపించిందంట. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అని. ఏంటంట? ఇద్దరికి మంచి ఫలం కలిగిద్దంట. ఇద్దరు కష్టం మంచి ఫలం కలిగి ఒంటరిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాన్ని ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. దేవుడు ఇదే ఆలోచించాడు. సాటి అయిన సహాయం కావాలి ఆదాంకి. ఇతడు ఒంటరిగా ఉన్నాడు, ఇతడు పడిపోతే ఇతన్ని లేవనెత్తేవారు కావాలి అనుకున్నాడు దేవుడు ఆదామును కూర్చి. మనిషి అన్నాక అనారోగ్యం అనేది రాకుండా ఉండదు, మనిషి అన్నాక నీరసం రాకుండా ఉండదు. ఒక మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు తోటి మనిషికి సాయం చేసేది ఎవరంటే మరొక మనిషి సాయమే అవసరం. జంతువులు సాయం చేయగలుగుతాయా? చేయలేవు. దేవుడు అదే గమనించాడు. నేను ఆదామును ఉద్దేశించి ఈ జంతువులను, పక్షులను చేశాను, కానీ వాటి మార్గాన్ని అవి చూసుకుంటూ వెళ్ళిపోయినాయి. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఎవరు ఉండాలంటే, ఆదాము పడిపోయినప్పుడు, ఆదాముకి బలహీనత వచ్చినప్పుడు, ఆదాముకి కష్టం వచ్చినప్పుడు ఆదామును వెన్ను తట్టేటువంటి వారై ఉండాలి, ఆదాముని బలపరిచేటువంటి వారై ఉండాలి. అలా బలపరిచేటువంటి వారు ఆదాము నుంచి లేపాలనుకున్నాడు దేవుడు. 10వ వచనం నుంచి చదువుకుంది. వారు పడిపోయిన ఒకడు తన తోడివాన్ని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాన్ని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరి అగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు. ఏమని రాయబడి ఉంది? ఒంటరి అయినటువంటి వాడికి సహాయం చేసేవాడు ఉండడంట. ఒంటరిగా ఉన్నటువంటి వాడు పడుకున్నప్పుడు ఒక విధమైనటువంటి ఫీలింగ్ అనేది ఉండదంట. ఒంటరిగా ఎవడన్నా పడుకున్నాడు అనుకో, నిద్ర పట్టిద్దా సరిగ్గా? రాత్రి ఒక సహోదరుడు అంటూ ఉన్నాడు, అన్న
నీ ఊరు వెళ్ళినప్పుడు నాకు అసలు నిద్ర పట్టేది కాదన్నా అన్నాడు. ఏ అన్న? జాషువా కూడా నేనే పడుకున్నాం గుళ్ళోని, అసలు నిద్ర పట్టేది కాదు, ఏదో తెలియని భయం అన్నాడు. ఏంటంటే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తెలియని భయం. దానికి నేనన్నాను, మరి నేను అలాగే ఒంటరిగా పడుకుంటున్నాను గుళ్ళోని, మరి నాకే విధమైన భయం అనిపించలేదా అన్న. అంటే ఒక మనిషికి ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు అది భయం అంటే భయం కాదు, కానీ నాతో పాటు ఎవరు లేరే అనేటువంటి ఫీలింగ్, ఒంటరితనం అనిపించింది మనిషికి. పడుకున్నప్పుడు కూడా సరి అయినటువంటి నిద్ర ఉండదు, మెలకుగా ఉన్నప్పుడు కూడా సరి అయినటువంటి స్వేచ్ఛ ఉండదు మనిషికి. దేవుడు ఇవన్నీ ఆలోచన చేశాడు ఆదాము విషయమై. దేవుడు మనిషిని గూర్చి హృదయముల్లో అంతరింద్రియాలని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఒక మనిషికి స్వేచ్ఛ కల్పించేటువంటి విధానం ఏంటో ఆలోచన చేశాడు. ఒక మనిషికి తృప్తినిచ్చేటువంటి విధానం ఏంటో దేవుడు ఆలోచన చేశాడు. ఆదామును గమనించాడు. ఆదామునకు సాటి అయిన సహాయం ఉండాలి అనుకున్నాడు. ఆదాముకి ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ లేకుండా, ఇతనికి ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆదాముకి సహాయం చేసేటువంటి వారు కావాలనుకొని దేవాది దేవుడు ఏం చేశాడంటే జంతువులను, ఆకాశ పక్షులను సృజించాడు, కానీ అవి ఆదాముకి సాటి అయిన సహాయంగా లేకపోవటం దేవుడు గమనించాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అప్పుడు తీసుకున్నాడు దేవుడు ఒక నిర్ణయం. సాటి అయిన సహాయంగా ఆదాముకి ఉండాలి అంటే మరొక జాతి మనిషి జాతితో కలవట్లేదు కాబట్టి మనుష్య జాతిలో నుంచే ఆదాముకి సాటి అయిన సహాయాన్ని తీసుకొని రావాలని చెప్పి దేవుడు ఒక మంచి ఆలోచన చేసి ఆదాముకు ఆపరేషన్ చేయాలనుకున్నాడు. దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేసి ఆ సాటి అయినటువంటి సహాయాన్ని ఆదాములో నుంచే తీయాలని దేవుడు అనుకోవటం గల కారణం ఏమిటనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి, 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏంటంట? వారిద్దరూ ఏక శరీరమై ఉంటారంట. ఏక శరీరంగా, ఒక్కటే శరీరంగా వీరు ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే మరలా మట్టి తీసుకొని హవ్వను నిర్మించలా. దేవుడు తలుచుకుంటే ఆదామును ఏ రీతిగా అయితే మట్టి ముద్దను పిసికి అది ఒక రూపంగా చేసి జీవాత్మను ఊది మనిషిగా ఆదాముగా దేవుడు ఎప్పుడైతే తయారు చేశాడో అతడు జీవాత్మగా అయ్యాడు. తలుచుకుంటే దేవాది దేవుడు అదే ప్రకారముగా హవ్వను కూడా సపరేట్గా మట్టి తీసుకొని ఆ మట్టిని పిసికి బొమ్మగా చేసి జీవాత్మను ఊది మరొక మనిషిగా హవ్వను తయారు చేయొచ్చు దేవుడు. కానీ దేవుడు ఆదాము నుంచే గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేసి ఎముకను తీసి సాటి అయిన సహాయంగా చేయాలి అనుకోవటం గల కారణం ఏంటంటే వారిద్దరూ ఒకటే శరీరంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. వారిద్దరూ ఒకటే శరీరంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. 24వ అధ్యాయానికి పై వచనం చదవండి ఒకసారి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడిను. ఎవరి ఎముకలు ఎముకంట? ఆదాము అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆదాముకు కూడా ఒక విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది, ఇది నాదే. ఆదాముకి ఎలా తెలిసింది ఇది నాదే అనేటువంటి ఫీలింగు? దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేశాడు కదా, మరి ఆదాముకి ఎలా తెలిసింది అనేటువంటిది మనం గమనిస్తే ఆపరేషన్ చేసేటప్పుడు మత్తేస్తారు. మత్తు ఇచ్చినప్పుడు గాఢ నిద్ర వచ్చింది మనిషికి. కానీ ఆపరేషన్ చేసేవాడికి అన్నీ అనబడతాయి. గమనించారు ఎప్పుడన్నా? మీలో చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉంటారు. వాడికి నొప్పి అనేది తెలియదు, కానీ పక్కన జరిగే మాటలన్నీ వినబడతాయి. ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఏంటనేది. దేవుడు కూడా, ఆదాము కూడా దేవుడు చేసినటువంటి ఒక కార్యము తన నుంచే చేశాడని చెప్పి ఆదాము గుర్తెరిగి ఆ జంతువుల్లో కలుపుకోలేకపోయాడు తనతోని, పక్షులను కలుపుకోలేకపోయాడు తనతోని, హవ్వను కలుపుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అంటే నా ఎముకలలో ఒక ఎముక,
నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీయబడును గనుక నారి అనబడును అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నుంచి హవ్వను తనతో కలుపుకోవడం ప్రారంభించాడు ఆదాము. దేవుడు ఆలోచన చేశాడు, ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలి అంటే అది ఆదాము నుంచే తీయబడాలి అని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు. దేవుడు చేసినటువంటి ఆ ఆలోచన ఎంత గొప్పది అంటే చాలా గొప్పది. దేవుడు ఒక మనిషి జాతి కలిసి ఉండగలగటానికి, ఒక మనిషి యొక్క సమాజము కూడా జంతువుల్లాగా కలిసి ఉండటానికి, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ రెండు రెండుగా సృష్టించాడు. అవన్నీ విస్తరించి వాటి గుంపుల ప్రకారం దేనికి సపరేట్ అయిపోతున్నాయి. కానీ మనిషి మాత్రం ఒక్కడుగా ఉన్నాడు. మనిషి ఒంటరి అయిపోవటానికి వీలు లేదు. మనిషికి కూడా ఒక గుంపు ఉండాలి, మనిషికి కూడా మరి ఒక సహాయం ఉండాలని చెప్పి దేవుడు నిర్ణయించుకొని ఆలోచన చేసి సాటి అయిన సహాయంగా హవ్వను నిర్మించాడు. దేవుడు నిర్మించి వారిని ఏదైనా తోటలో పెట్టాడు. దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, ఈ తోటలో మీకు నచ్చిన ప్రతి చెట్టు ఫలాన్ని తినండి అన్నాడు. ప్రతి చెట్టు ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినండి, కానీ మీరు చావకుండునట్లు ఈ తోట చెట్ల ఫలముల్లో మంచి చెడు తెలుగునిచ్చి ఒక చెట్టు ఉన్నది, దాని ఫలాలను మాత్రం మీరు తినొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఏదైనా తోట నిర్మించాడు, ఆ తోటలో అనేకమైన చెట్లు వేశాడు. ఆ చెట్ల మధ్యలో, తోట మధ్యలో 2 చెట్లు నిర్మించాడు. ఒకటి జీవవృక్ష ఫలములు ఇచ్చు చెట్టు ఒకటి, రెండోది మంచి చెడు తెలుగునిచ్చు చెట్టు ఒకటి నిర్మించినప్పుడు దేవుడు అన్నీ తినమన్నాడు, కానీ మంచి చెడు తెలుగునిచ్చేటువంటి చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. ఇది ఎవరికి తెలిసింది అంటే సాతానుడికి తెలిసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ జీవవృక్ష ఫలము మంచి చెడులు తెలుగునిచ్చేటువంటి ఒక చెట్టు ఫలాన్ని గూర్చి, అదేవిధంగా హవ్వ ఆదామును గూర్చి, దేవుడు సృష్టించినటువంటి ఒక సృష్టి అంతటిని గూర్చి తెలిసినది ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు. దేవుడు మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా అయితే ఎరగగలడో, దేవుడు మనిషి యొక్క ఉద్దేశాలని ఏ విధంగా అయితే తెలుసుకోగలడో, అపవాది కూడా మనిషి యొక్క ఆలోచనని, మనిషి యొక్క ఉద్దేశాలని చాలా ఈజీగా తెలుసుకోగలడు. తెలుసుకొని ఏం చేస్తాడంటే ఆ మనిషి యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనని దేవుని వైపు తిరిగే విధంగా ఉంటే దాన్ని చెడగొడటమే వాడి పని. అపవాది ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. హవ్వ ఆదాములకి మంచి చెడులు తెలుగునిచ్చేటువంటి ఒక వృక్ష ఫలాన్ని మీరు తినటానికి వీల్లేదనేటువంటి ఆర్డర్ వేసిన విషయం అపవాది తెలుసుకొని సర్పం రూపంలో వచ్చేసి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? హవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, తింటే వచ్చేటువంటి శబ్బరేంటి, తినకపోతే వచ్చేటువంటి మంచి ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే, హవ్వ ఆదాము వారిద్దరూ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అది తినకముందు వారు ఉన్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 2వ అధ్యాయం 25 వచ్చిన చదవండి ఒకసారి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. దేవాది దేవుడు ఏం చేశాడంటే మంచేదో చెడేదో అప్పటి వరకు అవ్వకి ఆదాముకి తెలుసుకునేటువంటి అవగాహనని దేవుడు ఇంకా వారికి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఒక మనిషి మంచి చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే వీరు నా నుంచి దూరం అయిపోతారు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఆ ప్రకారంగా ఉద్దేశించి దేవుడు కూడా వీరికి చెప్పడానికి గల కారణం ఏంటంటే, బాబు ఆదాము గారు, ఈ తోట చెట్ల ఫలముల్లో ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినండి, భుజించండి, కానీ మీరు చావకుండానట్లు ఈ తోట చెట్ల ఫలముల్లో మంచి చెడు తెలుగునిచ్చేటువంటి ఒక వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినటానికి వీల్లేదన్నాడు దేవుడు. అటువంటి సందర్భంలో సర్పం ఏం చేసిందంటే వీరికి మంచి చెడు అనేది ఏంటో తెలియచేయాలి అని నిర్ణయించుకుంది. వీరికి
మంచి చెడు ఏంటో తెలియజేయాలి అని అపవాది నిర్ణయించుకుంది. ఎలా తెలియజేయాలి? చెట్టు ఫలాన్ని తినిపించాలి నిర్ణయించుకొని మెల్లగా పాక్కుంటూ వచ్చింది. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు పాక్కుంటూ వచ్చి హవ్వతో మాట్లాడడం ప్రారంభించింది అపవాది. ఏ విధంగా మాట్లాడుతుందో, మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు ముందు ఏం చేస్తాం? పరిచయం చేసుకుంటాం. ఏ విధంగా పరిచయం చేసుకుంటాం? నీ పేరేంటి, నా పేరేంటి అని చెప్పి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఏమండి నాకు ఈ ఉద్యోగం కావాలి, నేను అందుకే వచ్చానంటే ఏమంటాడు? ఎవడరా నువ్వు నా దగ్గరికి వచ్చి ఉద్యోగం కావాలంటున్నావు, పో అంటాడు ఉద్యోగం ఇచ్చేవాడు. ముందుగా ఏం చేస్తాడు? వెళ్తాడు, ముందు నమస్కారం చేస్తాడు, పరిచయం చేసుకుంటాడు. సార్ నా పేరు ఇది, నేను ఎంత చదువుకున్నాను, నాకు ఉద్యోగం కావాలని చెప్పి చాలా క్లియర్గా చెబితే అప్పుడు అతనికి నచ్చితే ఉద్యోగం ఇస్తాడు. ఇది ఒక విధమైనటువంటి పద్ధతి. రెండవది ఏంటంటే, ఏ విధమైనటువంటి పరిచయం లేకుండా పరిచయం చేసుకునే పద్ధతి రెండో పద్ధతిలోకి వచ్చింది సర్పం. రెండో పద్ధతిలోకి ఎలా వచ్చిందంటే, హవ్వ దగ్గరికి వచ్చింది. ఇది నిజమా అంది. నీకు పరిచయం లేని ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటే నువ్వేమంటావు? ఆలోచనలో పడిపోతావు. ఏంటి ఈడెవడో నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చాడు, ఇది నిజమా అంటూ ఉన్నాడు, ఏది నిజం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించి వెంటనే ఆ మనిషిని ఏమని అడుగుతాం మనం? ఏది నిజం, ఏం చెప్పాలనుకుంటున్నాం అంటాం. సర్పం అదే పాయింట్అవుట్ చేసింది. ముందేంటంటే హవ్వని ఆలోచింప చేయాలని చెప్పి నిర్ణయించుకుంది సర్పం. హవ్వలో ఒక విధమైనటువంటి ఆలోచన కనుక మనం పుట్టిస్తే మనం చెప్పే మాటను ఈజీగా వింటుంది హవ్వ అని చెప్పి ఆలోచన చేసింది సర్పం. హవ్వ ఆలోచించే విధంగా సర్పం మాట్లాడింది. ఇది నిజమా అనగానే హవ్వ ఆలోచనలో పడిపోయింది. ఏది నిజము అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరలా మాట్లాడుతోంది అపవాది. ఈ తోట చెట్ల ఫలముల్లో దేని ఫలమునైనను తినకూడదని చెప్పి దేవుడు నీకు చెప్పినా అంది. ఆశ్చర్యపోయింది అవ్వ. నాకు తెలిసిన ఆలోచన మాత్రమే, నా భర్తకు మాత్రమే తెలిసిన ఆలోచన సర్పానికి ఎలా తెలిసింది అనుకుంది. ఈ సర్పానికి తెలిసిందంటే ఏదో మర్మం ఉందనుకుంది. అవును చెప్పాడు దేవుడు, తినొద్దన్నాడు అని చెప్పి మాట్లాడింది హవ్వ. ఎందుకు తినొద్దన్నాడు అని అంది సర్పం. అది తిన్న దినమున మేము చేస్తామని చెప్పాడు దేవుడు అని చెప్పి సర్పంతో చెప్పింది. అప్పుడు సర్పం అంది, దేవుడు అబద్ధం చెప్పాడు మీతోని. ఆ చెట్టు ఫలము తింటే మీరు చావనే చావరు. అది తిన్న దినమున మీ కళ్ళు తెరవబడి మంచి చెడులు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారని చెప్పి, మీరు దేవుడు అంతటోళ్ళు అయిపోతారని చెప్పి దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు, అంతే, ఏం లేదన్నారు. హవ్వ ఆలోచనలో పడిపోయింది. అప్పుడు వరకు ఆ చెట్టు పైన మనసు లేదు, ఆ చెట్టు పైన దృష్టి లేదు హవ్వకి. ఈ సర్పం ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడిందో ఆ చెట్టు పైన ఆలోచన కలిగింది, తినాలని ఆశ కలిగింది. అప్పుడు వరకు దానిపైన చూడని హవ్వ కంటికి ఒక్కసారిగా ఆ చెట్టు ఫలం ఎలా కనిపించిందంటే చూపుకు చాలా అందమైనదిగాను రమ్యమైనదిగా కనిపించింది. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెళ్ళి కాయ తెంపేసింది, తినేసింది, భర్తకి ఇచ్చేసింది. తినకముందు తిన్నప్పటికీ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, వారు తినకముందు దిగంబరులుగానే ఉన్నారు, తిన్న తర్వాత దిగంబరులుగానే ఉన్నారు. కానీ తేడా ఏం జరిగింది? తినకముందు వారి యొక్క విధానము, వారి యొక్క స్వభావం ఎలా ఉందంటే, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇదిగో ఈ గుండోడు ఉన్నాడు ఇక్కడ ఎదురు, ఈయన ఎక్కడ నుంచోబెట్టి ఆడి బట్టలన్నీ తీసి నుంచోబెడితే వాడికి ఏమాత్రం సిగ్గు అనిపించిద్దా? చెప్పండి, ఏమాత్రం సిగ్గు అనిపించిద్దా? అనిపించదు. కానీ పెద్ద వయసు కల వారికి అది మంచి ఏదో చెడేదో తెలుసు కాబట్టి, సిగ్గు అనేది ఏంటో తెలుసు కాబట్టి వారు జాగ్రత్త పడతారు. ఆ పిల్లోడికి ఏం తెలియదు కాబట్టి వాడికి సిగ్గు కానీ ఏం తెలియదు. దేవుడు వారి పండు తినకముందు ఒక పిల్లల వంటి మనసుని ఇచ్చాడు వాళ్ళకి. సిగ్గు అనేది ఏంటో, మంచి అనేది ఏంటో, చెడు అనేది ఏంటో తెలియటువంటి స్వభావం ఇచ్చాడు. వారు తెలియని స్వభావం ఇచ్చాడు కాబట్టి వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ
తప్పు చేయాలి, పాపం చేయాలి అనేటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి స్వభావం వారిలో వేలుపడి చేయలేదు. ఎప్పుడైతే పండు తిన్నారో వారి యొక్క కన్నులు దేవుని యొక్క ఆత్మను కోల్పోయి, దేవుని యొక్క స్వభావాన్ని వారు కోల్పోయిన వారే శరీర సంబంధమైనవి అయిపోయినాయి. వారి యొక్క కన్నులు శరీరం పైన ఆశ కలిగింది, పాపం చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. ఇద్దరు పాపం చేశారు. దేవుడు వచ్చే సమయానికి, తక్కువ సమయం చెబుతానని చాలా ఎక్కువ సమయం తీసేసుకున్నా కదా, దేవుడు వచ్చే సమయానికి దాక్కున్నారు. ఏం చేశారు? తినేశారు ఒకరికొకరు. దేవుడు తినొద్దన్న పండుని సర్పం మాట విని తినేశారు. తిన్న తర్వాత పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దేవుడిని చూసి దాక్కున్నారు. దేవుడు వచ్చాడు ఏదైనా తోటలోకి ఒకానొక సమయంలో. 8వ వచనం నుంచి చదువుకుందాం, 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా ఏం చేశారంట? దేవుడు చల్లపూటల ఆదాముని అవ్వని చూద్దామని చెప్పి, వారితో మాట్లాడదామని చెప్పి ఏదైనా తోటలోకి రాగానే దేవుని స్వరాన్ని విని ఎవరు మట్టుకాళ్ళు దాక్కున్నారంట తోటలోని. ఎక్కడ? చెట్టు చాటున. దేవుడు ఏం చేశాడంటే వెంటనే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. దేవుడు ఏం చేశాడంటే, ఏంటి ఎప్పుడు వచ్చిన ఆదాము హవ్వ ఎదురుపడేవాళ్ళు, ఇప్పుడు హవ్వ కనబట్టలేదు, ఆదాము కనబట్టలేదు, ఏమైపోయారని చెప్పి ఆదామా అని కేకేస్తూ ఉన్నాడు. ఆదామా అని కేకేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది స్వరం? చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. ఏమంటూ ఉన్నాడు ఆదాము? అయ్యా, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. తోటలో ఎప్పుడైతే నేను నీ స్వరాన్ని విన్నానో, నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి చెట్టు చాటును దాక్కున్నాను అంటున్నాడు ఆదాం. ఏమంటూ ఉన్నాడు? దిగంబరిగా ఉన్నానని అప్పుడు అనిపించిందంట ఆదాముకి. ఇంతకుముందు ఎప్పుడు అనిపించలేదంట ఆదాముకి. ఇంతకుముందు ఎన్నోసార్లు దేవుడు వచ్చాడు, ఆదామును కలిశాడు, వెళ్ళాడు. అప్పుడెప్పుడు నేను దిగంబరిని, నేను ఎలా దేవుడిని ఎదుర్కొంటే ఎలా అని ఫీలింగు ఆదాముకు అనిపించలేదంట. కానీ మొట్టమొదటిసారిగా దేవుడితో ఆదాము ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, నేను నిన్ను ఎదుర్కోకపోవటానికి గల కారణం ఏంటంటే నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే దాక్కున్నాను అంటున్నాడు. వెంటనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి ఆ మాట. అందుకాయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? ఏమంటున్నాడండి? నీవు దిగంబరు అనేటువంటి విషయాన్ని నీకు తెలిపింది ఎవడయ్యా అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి సీన్ అర్థమైపోయింది. ఆదాము దిగంబరి, ముందు దిగంబరే, పండు తినకముందు దిగంబరే, పండు తిన్న తర్వాత దిగంబరే. ఆ విషయం దేవునికి తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఆదాముకు ఎప్పుడు తెలిసింది నేను దిగంబరిని అనేటువంటి విషయం అంటే పండు తిన్న తర్వాత మాత్రమే తెలుసు. ఇందా నేను చెప్పాను, పిల్లోడికి ఆడు పిల్లోడుగా ఉన్నప్పుడు ఆడు దిగంబరి అనేటువంటి విషయం తెలియదు. పెద్దలిగే కొద్దీ, ఒరే బట్టలు వేసుకోకపోతే ఆడపిల్లలు ఎక్కిరిస్తారా అని చెప్పి తల్లి నేర్పించో, లేదా తాత నేర్పించో, వాళ్ళ నానమ్మ నేర్పించో, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించో, ఇలాగా కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉండగా ఏమవుతుందంటే, అబ్బో బట్టలు వేసుకోకపోతే నలుగురు నన్ను ఎక్కిరిస్తారని చెప్పి ఏం చేస్తాడంటే, వాడు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులు పెద్దలు చెప్పేటువంటి మాటలను బట్టి బట్టలు వేసుకోవటం ప్రారంభిస్తాడు. అంటే వాడు ఎదిగే కొద్దీ తెలిసింది దిగంబరే అనేటువంటి స్వభావం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీకు దిగంబరు అని నీకు చెప్పిన వాడు ఎవడయ్యా అని మాట్లాడినప్పుడు ఆదాం ఒక్కటే అంటూ ఉన్నాడు. ఆదాం ఒక్కటే అంటున్నాడు. ఏమంటున్నాడు? తోడు అని చెప్పి తోడిచ్చావు కదా నాకు. 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది ఈ మాట. నేను ఒంటరిగా నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను, నా జీవితం మీదే నేను జీవిస్తున్నాను, నీకు తోడు అని చెప్పి తోడుకొని వచ్చావు కదా. ఆ స్త్రీనే ఇచ్చిందయ్యా పండు, ఆ పండు తిన్నాను ఇలా అయిపోయాను అంటున్నాడు. ఎవరి మీద నెట్టేస్తున్నాడు?
ఆదాము మంచి గురించి ఆలోచించి దేవుడు సాటి అయిన సహాయాన్ని తీసుకుని వచ్చి దేవుడు ఆదాముకి హవ్వని సాటి అయిన సహాయంగా ఇస్తే భార్య మీద నెట్టేస్తున్నాడు తప్పంత. ఇదిగో నీవు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే ఆ పండు తినిపించింది, దానివల్ల నేను దిగంబరిని అయిపోయాను అన్నాడు. హవ్వ ఏం చేసింది? సర్పం మీదకి నెట్టేసింది. చేచే నేను తినలేదు, సర్పం తినమని చెప్పింది, తింటే ఎలా అలా ఉంటారని చెప్పింది, తినేసాను అంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మనిషికి దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చింది. వారిద్దరూ కలిసి దేవుని ఎదుట దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క విషయాల్లోని ప్రతి విషయంలోని దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు తప్ప ఒకరిని గూర్చి ఒకరు చెడుగా నడుచుకుంటూ దేవుడు చేయొద్దన్న దాన్ని చేసి దేవుని యొద్ద నుంచి చెట్టు చాటుకి వెళ్ళిపోవటానికి కాదండి. ఆ రోజు ఆదాము చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదాము దేవుని యొక్క స్వరాన్ని వినకుండా దేవుణ్ణి చూడలేక చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి వారందరము గమనించాలి. ఈరోజు దేవుడు నిన్ను ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క ముఖాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో చెట్టు చాటును దాక్కునేవారుగా ఉన్నామంటే దేవుని యొక్క ఆలోచనకి మనం జీవించేటువంటి యొక్క విధానానికి అర్థమే ఉండదండి. దేవుడు తనను ఎదుర్కొనాలి, దేవుడు తనను ఎల్లప్పుడూ చూడాలి మనుషులు, దేవుడు తనను ఎల్లప్పుడూ సంతోషంతో కలవాలి అనేటువంటి ఉద్దేశంతో మనిషిని దేవుడు తయారు చేసి ఆ మనిషికి మరొక మనిషిని సాటి అయిన సహాయంగా చేస్తే ఈరోజు మనుషులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సాటి అయినటువంటి సహాయాలతో మనుషుల యొక్క గుంపుతో దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి చూడలేక దేవుని యొక్క స్వరాన్ని వినలేనటువంటి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారండి. కాబట్టి దేవుడు ఎంత ప్రయాసపడి నా విషయాల్లో చేసినటువంటి యొక్క ఆలోచన ఎందు గురించి అంత ప్రయాసపడి చేశాడనేటువంటి విషయాన్ని మనందరం గుర్తెరిగి దేవుని ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్దిగా వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.